దివంగత పింగళి వెంకయ్య గారి 150 జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. పింగళి వెంకయ్య గారు ఎవరు అనేది దేశం మర్చిపోయింది, ప్రజలు మర్చిపోయారు, సమాజం మర్చిపోయింది. కానీ ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. మహాత్మా గాంధీతో స్వాతంత్ర సమరంలో పాల్గొని ఏదైతే 3 రంగుల జెండాలను మనం చూస్తున్నామో, జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. ఆయన మచిలీపట్నంలోని ఒక కుగ్రామంలో బొట్ల పెనమర్రు అనే గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అగ్రికల్చరిస్ట్గా, అలాగే ఒక సంస్కర్తగా ఆయన అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వంలో కూడా పాల్గొని రైతులకు కూడా వ్యవసాయంలో పత్తి పండించడానికి ఆధునిక సదుపాయాలను కల్పించిన మనిషి పింగళి వెంకయ్య గారు. ఆయన మరి ఏదైతే ఈ 3 రంగుల జెండా, దాని మీద ఒక ధర్మచక్రం, అశోక చక్రం, అశోకుడి ధర్మచక్రం. అశోకుడి ధర్మచక్రం అనేది ధర్మానికి ప్రతీక. ఈ సమాజంలో, భారతదేశంలో ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని నిర్దేశించబడింది. అదేవిధంగా అన్ని మతాల వారిని కవర్ చేస్తూ, ఈ తెలుపు అయితే కానీ, అలాగే గ్రీన్ కలర్ అయితే కానీ, కాషాయం అయితే కానీ, హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరినీ కూడా కలుపుకుంటూ తయారు చేసిన జెండా ఇది. దాంట్లో ఉన్న 24 ఆకులు, ధర్మచక్రంలో ఉన్న 24 ఆకులు, ఈ 24 ఆకులు మనం అందరం కూడా 24 గంటలు పనిచేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే భావనతో 24 ఆకులు అక్కడ రూపొందించడం జరిగింది. ఇదొక గొప్ప విషయం. మరి దేశానికి జెండా లేదు. 1947 ఆగస్టు 15న కొన్ని రోజుల ముందు ఈ జెండాని విజయవాడలో 1921న ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించడం జరిగింది మహాత్మా గాంధీ గారు. మరి అలాంటి మహానుభావుడిని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ జాతికి ఒక జెండాని తయారు చేశారో, రూపకల్పన చేశారో, ఏదైతే జెండా ఈరోజు మనం ప్రతి ఆఫీసులో, ప్రతి స్కూల్ మీద, ప్రతి పార్లమెంట్ భవనం మీద, ప్రతి అసెంబ్లీ భవనం మీద, ప్రతి చోట కూడా రెపరెపలాడుతుందో, దేనికైతే మనం గౌరవిస్తున్నామో, సెల్యూట్ చేస్తున్నామో, దేనికైతే మనం గౌరవం ఇస్తున్నామో, అలాంటి జెండాన్ని రూపొందించిన మహానుభావుడిని మనం మర్చిపోవటం అనేది చాలా విషాదకరమైన విషయం. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, విశాఖపట్నం వివేకానంద సంస్థ దక్షిణ నియోజకవర్గం నుంచి మేమందరం కూడా గత 20 సంవత్సరాలుగా అడుగుతున్నాము, పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయాలి. అలాగే ఎవరైతే ఆయన సంతానం ఉన్నారో, ఆయన కుటుంబం ఉన్నారో, వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని సెటిల్ చేయాల్సిన అవసరం, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పింగళి వెంకయ్య గారు చనిపోయినప్పుడు చాలా దారిద్ర్యమైన పరిస్థితుల్లో చనిపోవటం అనేది మనందరికి కూడా, విజయవాడలో చనిపోయారు ఆయన. విశాఖపట్నం కుగ్రామంలో జన్మించి విజయవాడలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆయన ప్రాణం పోగొట్టుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మనం అందరం కూడా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం, సమాజంలో ఆయన గొప్పతనాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం. ఏదైతే మనం మర్చిపోయామో, ఈ సమాజంలో ఒక మహానుభావుడిని,
ఆయన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. మరి అలాగే ఏదైతే జన్మదినం ఉందో దాన్ని దాన్ని తీసుకొని ఆ ప్రభుత్వం ద్వారా ఇది అఫీషియల్ ప్రోగ్రాం చేయడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా పింగళ వెంకయ్య గారి కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు స్పందించాలి, ప్రభుత్వాలు ఆయనకి గౌరవం ఇవ్వాలి, ప్రభుత్వాలు ఆయన కుటుంబాన్ని కాపాడాలి, ప్రభుత్వాలు ఆయన గౌరవాన్ని కాపాడాలి. మన జాతీయ పతాక రూపకర్త ఎవరైనా ఉన్నారో పింగళ వెంకయ్య గారు, ఆయన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద, ప్రజల మీద, సమాజం మీద, ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి.